హాయ్ అండి. అందరికైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అందరికి తెలిపే విషయం ఏంటంటే అందరికైతే గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు వీడియో వచ్చేసి నాకు ఇష్టమైన పాప బర్త్‌డే అనమాట. ఆ పాపకి నేను ఎట్లాంటి సర్ప్రైజ్ ఇచ్చానో, ఆ పాప ఎలా వరీ అయిందనేది మీకైతే చూపిస్తాను. అలానే మా చిన్నోడు ఇక్కడైతే మేత మేస్తుంటే కోళ్ళనేవి అస్సలు తిననివ్వడం లేదనమాట. అయినా సరే ఇబ్బంది పడతా తినేస్తుంది. అలానే ఇక్కడ చూసారండి, ఇక్కడైతే బంతి పువ్వులనేవి చాలా ఎక్కువగా వచ్చాయి. చాలా మొక్కలనేవి నాటాము కానీ కోళ్ళనేవి మొత్తం తినేసినాయి ఆకులు. ఆకులనేవి చాలా టేస్ట్ ఉంటాయనమాట. అట్లా తినేసినాయి. బట్ మాకైతే ఈ ఒక్క బంతి చెట్టే మాకు అన్ని బంతి చెట్లు చనిపోయాయి అనే లోటు లేకుండా అయితే చాలా పువ్వులే ఇచ్చిందనమాట. ఇక్కడ అయితే చూస్తున్నారు కదా! ఇవైతే దొండకాయలు చాలా ఎక్కువగానే ఉన్నాయి. ఏంటి ఎక్కువ ఉన్నాయని షాక్ అవ్వకండి. దొండపాదైతే చేదుందనమాట. కాయలు చేదుండడం వల్ల ఎక్కువ ఉన్నాయన్నమాట. ఇక్కడైతే చూస్తున్నారా? ఇదైతే పందెం కోడిపుంజనమాట. ఈ సంక్రాంతికైతే డమాడమ్ ఇంకా కోడిపందాలకైతే రెడీ అయిపోయిందనమాట మా కోడి. ఇదైతే పెద్ద జాతికి చెందిన కోడిపుంజనమాట. ఈ కోడిపుంజుని మేము ఎలా పెంచుతున్నామంటే చూసారా? ఇక్కడైతే గుడ్లనేవి ఉడకబెట్టి ఈ గుడ్లలో నుంచి అయితే ఈ చందమామనైతే వేరు చేయాలి. వేరు చేసి ఈ పచ్చి కోడిగుడ్డు తొక్కనైతే ఇట్లా పెట్టేస్తే కోడిపుంజు అనేది చక్కగా తిని బలాన్నైతే ఉంటదనమాట. అలా అని చెప్పి మేమైతే రోజు మినిమం 5 గుడ్స్ అయినా మేము ఉడకబెట్టేసి కోడికైతే ఆహారంగా పెడతామన్నమాట. చక్కగా వీటిల్ని ఆహారంగా తీసుకుంటది. మిగతా అయితే చెప్పాలంటే జస్ట్ ఉంటాయి కదా ఫుడ్స్, అవి పెడితే ఇది తినడానికి పెద్ద ఇష్టపడదు. ఓన్లీ గుడ్లే ఎక్కువగా ఇష్టపడుతుందన్నమాట. ఇంకా బాదం పప్పు అవన్నీ కూడా పుష్కలంగా తింటదనమాట. కోడికేముంది, ఇంకా మన దగ్గర చాలానే ఉన్నాయి కోడిపుంజులు. చూపించమంటారా? ఇక్కడైతే చూస్తున్నదైతే నెమలి కోడిపుంజు అండి. ఈ నెమలి కోడిపుంజు కాకుండా మనకి డిఫరెంట్ టైప్స్‌లోనైతే డిఫరెంట్ పుంజులనైతే మీకైతే చూపించాను. ఓల్డ్ వీడియోస్‌లో అయితే మీరైతే బ్యాక్‌కెళ్ళి చూడొచ్చనమాట. ఇదైతే బ్లాక్ నెమలి కోడిపుంజండి. అలానే ఇక్కడ వచ్చేసి ఇది రెడ్ అనమాట. ఇది కూడా నెమలి కోడిపుంజనమాట. ఇవి కూడా పందెలకైతే చక్కగా యూజ్ అవుతాయి. చూసేసేయండి. ఇంకా ఇక్కడ చూస్తున్నట్టయితే ఇవైతే పెద్ద జాతికి చెందిన కోడి పిల్లలండి. ఈ కోడి పిల్లలనేవి నార్మల్ పెట్టల్లో అయితే ఎట్లా పొదిగేస్తామంటే బయట నుంచి అయితే 30 రూపీస్‌కి అయితే కోడిగుడ్డు అనేది సేల్ చేస్తారనమాట. ఆ గుడ్లు అయితే ఇట్లా తెచ్చేసి మేమైతే కోడి పెట్టల దగ్గర అయితే పొదిగే టైంలో అయితే ఇట్లా అయితే పెట్టేస్తే అవైతే పొదిగిస్తాయన్నమాట. అట్లానే వేడికైతే ఇట్లా గడ్డి అనేది మేము నియమించుకుంటాము. ఈ విధంగా అయితే పెద్ద జాతికి చెందిన కోడి పెట్టలు లేకపోయినా చిన్న జాతికి చెందిన కోడి పెట్టల దగ్గర ఇట్లా అయితే గుడ్లు తెచ్చేసి మేమైతే ఇట్లా అయితే పొదిగించడం అయితే జరుగుతుంది. వీటికిను నార్మల్ కోడి గుడ్లకైతే డిఫరెంట్ చూపిస్తాను. ఇప్పుడైతే ఇక్కడ చూస్తున్నవైతే మామూలుగా చిన్న జాతికి చెందిన కోడి పెట్ట గుడ్లు అనమాట. చూడండి ఇవైతే అవి సేమ్ ఉంటాయి కానీ ఇవి కొంచెం చూసారా డిఫరెంట్ ఉన్నాయి. ఈ విధంగా అయితే ఉంటాయన్నమాట. ఈ పెట్టనైతే చూసారు కదండి. ఈ పెట్ట చాలా వరకు అయితే ఇవి కూడా పెద్ద జాతికి చెందిన కోడి పిల్లలే అనమాట. ఇట్లా అయితే మాకు బయట కొద్దిగా ప్లేస్ ఉంది. అక్కడైతే ఇట్లా వదిలేస్తే పిల్లలకైతే చక్కగా మేత ఎలా తినాలి అనేది నేర్పిస్తుంది. చూసారా ఇక్కడైతే 7 అయితే అయ్యింది టైం. ఈ టైంలో అయితే బస్సు మాకు మా ఊరికైతే వస్తుంది. మాకు ఈ బస్సు ఇట్లా తిరగడం వల్ల అయితే ఇప్పుడైతే ప్రజెంట్ డోంట్ వరీ అండి. మేము ఎక్కడికైనా వెళ్ళాలంటే కనుక ఏదైనా కొనాలన్నా ఏమైనా చెయ్యాలన్నా సరే ఒక 20 కిలోమీటర్స్ అలానే 50 కిలోమీటర్స్ అయితే లాంగ్ జర్నీ అయితే చేయడానికి చెప్పాలంటే మా ఏరియా అయితే ఒక మారుమూల గ్రామంలోనైతే ఉన్నదనమాట. అందువల్ల మేము జర్నీకి కానీ ఏదైనా కొనడానికి కానీ చాలా రిస్కే పడతాము. బట్ మేము చికెన్ లాంటివి ఏమన్నా నాన్ వెజ్ తినాలి అనుకుంటే గనక మేమైతే ఖచ్చితంగా 15 అండ్ 20 కిలోమీటర్స్ అయితే పక్కా జర్నీ చేయవలసి ఉంటామన్నమాట. పాప బర్త్‌డే అని చెప్పాను కదా! చాలా మంది కేక్ కటింగ్స్ ఇవి అవి చేస్తా ఉంటారు. బట్ నాకు అట్లాంటివంటే ఇష్టం ఉండదు. పాపకైతే ఒక గౌన్ అనేది కొన్నాను. అలానే చిన్న ఎడ్యుకేషన్‌కి అయితే సంబంధించి కొన్ని జనరల్ నాలెడ్జ్‌కి అయితే చాలా ఇష్టంగా వాళ్ళు రైటింగ్ చేయడానికి కానీ అలానే న్యూగా ఎడ్యుకేషన్ అనేది స్టడీ చేయడానికైతే కొన్ని
పరికరాలు అయితే నేను కొన్నాను అనమాట. ఇంకా బయట అయితే ఇవి ఫ్లవర్స్, ఇవి పిచ్చి మొక్కలు అనమాట. ఇవైతే చాలా బ్యూటిఫుల్ ఉన్నాయని చెప్పేసి మీకైతే ఇట్లా అయితే చూపించాను. ఇక్కడైతే చూస్తున్నవైతే కట్టెలకైతే ఇట్లా అయితే పుల్లలనమాట మంట చేయడానికి. మీరు మా మంట చూస్తున్నారు కదండి, పొయ్యిలోనే ఎక్కువ వండుకుంటాం అనమాట. అలానే పాపకైతే ఇప్పుడు సర్ప్రైజ్లు ఏంటో చూసేద్దాం. ఇప్పుడున్నదే చలికాలం కదండి, అలా అని చెప్పేసి ఇవి అయితే చెవులకైతే చల్లగా వెళ్ళకుండా అయితే అదైతే తీసుకున్నాను అనమాట. అది చూసారా ఎంత అట్రాక్టివ్గా ఉందో, పిల్లలు చక్కగా ఇష్టపడతారు. అలానే ఇది కలర్ పెన్స్ అనమాట. ఈ కలర్ పెన్ అనేది మనం ఏదైనా రైటింగ్ చేసినా కూడా చక్కగా సింపుల్గా మోటివేషన్ చేస్తుంది. అలానే ఈ బొమ్మను చూసారా, ఈ బొమ్మ అయితే నేను అమ్మో బొమ్మ సినిమా చూసి ఆ జనరేషన్లో అయితే ఇది ఎక్స్పెక్ట్ చేసి నేనైతే ఆ పాపకి అనేది కొన్నాను. ఇప్పుడైతే చూస్తున్నదైతే ఇది సాధ్యం ఫ్యాన్ అనమాట, చిన్నది. ఇదైతే చక్కగా చూసారా గాలి ఎంత స్పీడ్గా వస్తుందో, దీనికైతే చార్జర్ కూడా ఇచ్చారనమాట. ఎనీ టైం ఇది బ్యాటరీతో అయితే నడుస్తుంది అనమాట ఈ ఫ్యాన్ వచ్చి. ఇంకా పిల్లలు చదవను అని మారం చేస్తారు చూడండి, అలాంటి టైంలో అయితే ఈ ఫ్యాను అండ్ పెన్ కూడా ఇస్తే చక్కగా అనేది రైటింగ్ అనేది చేస్తారు. అలానే ఎడ్యుకేషన్ మీద అయితే కాన్సంట్రేషన్ అయితే పెడతారనమాట. ఇప్పుడైతే ఫ్లాంక్ అనమాట. ఈ ఫ్లాంక్ అయితే డిజిటల్ ఫ్లాంక్ చాలా బాగుంటుంది. ఈ ఫ్లాంకు మీరే చూడండి, ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను. ఎంత బాగుందంటే నాకైతే చాలా బాగా నచ్చింది. చాలా మంది పిల్లలు అయితే ఫోన్కి అయితే అట్రాక్ట్ అవుతూ ఉంటారు. అలానే ఈ ఫ్లాంక్ వచ్చేసి ఆన్ బటన్ ఉంది, ఆఫ్ బటన్ ఉందన్నమాట. దీనికైతే ఒక పెన్సిల్ కూడా యాడ్ చేశారనమాట. ఈ పెన్సిల్తో అయితే మనం ఎక్కడ కనిపిస్తున్న మొత్తం అయితే రైటింగ్ చేయొచ్చు. మన ఎడ్యుకేషన్కి సంబంధించిందా ఏదైనా ఉంటే కనుక క్లాసెస్ అనేవి ఎక్కడైతే రాస్తూ వెళ్తే మనం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేదాన్ని బట్టి పిల్లలు అనేవి రాస్తారనమాట. మనమైతే ఎడ్యుకేషన్ గురించి అయితే ఎట్లా రాయొచ్చు. అలానే కింద కనిపిస్తుందా మీకైతే, కింద అయితే డిలీట్ బటన్ అనేది ఇచ్చాడు. అక్కడ డిలీట్ చేస్తే మొత్తం పోయిద్ది అనమాట మనం రాసిందంతా. నో ఎరేజర్ అనమాట. చక్కగా ఇట్లా అయితే సింపుల్గా డిలీట్ చేస్తే వెళ్ళిపోతుంది. చూసారా ఇక్కడైతే మా పాప రాస్తున్నాం కదండి, ఇక్కడైతే మనకి మొత్తం పెన్ను కూడా కలర్గా అయితే మనకైతే పడుతుంది. ఓన్లీ వైట్ బోర్డులో చూసి చూసి పిల్లలకి బోర్ పడుతుంది కదండి. ఇట్లాంటి డిజిటల్ ఫ్లాంక్స్ ఉంటే కనుక మనకైతే చక్కగా పిల్లలు అనేది చదవడం అయితే మొదలు పెడతారు, అలానే రాస్తారు కూడా. ఇంకా ఇట్లాంటి చిన్న చిన్న పరికరాలతో అయితే పిల్లలు అనేది జనరల్ నాలెడ్జ్ అనేది చాలా ఎక్కువగా అనేది ప్రాసెస్ అవుతుంది. మనం ఫోన్తోనే ఎడిట్ చేస్తూ ఉండకూడదండి. అప్పుడప్పుడు ఇట్లాంటివి చిన్న చిన్న వస్తువులు కూడా పిల్లలకి కొనేసి ఇస్తే వాళ్ళైతే ఎట్లా అయితే మోటివేషన్ అనేది వాళ్ళంతటా వాళ్ళు ఓన్గా అయితే రాయగలరు, చదవగలరు. పాపకైతే ఫైనల్లీ అయితే ఇవి రెండు అయితే చాలా బాగా నచ్చినాయి అనమాట. చూసారా ఇక్కడైతే ఆల్మోస్ట్ డిలీట్, ఇంకా ఫ్యాన్కి వచ్చేసి చల్లగాలి. చక్కగా ఇవి నాకు కూడా ఇవి రెండే చాలా బాగా నచ్చినాయండి. ఇంకా ఫైనల్గా అయితే పాపకి వాళ్ళ డాడీ అంటే చాలా ఇష్టం అనమాట. ఇంకా డాడీ అనడం కన్నా నాన్న అంటేనే బెస్ట్ అనమాట. నాన్న అని పిలిపించుకోవడమే బాగుంటుంది. అలానే పాప ఇందాక నుంచి మన ఛానల్లో అయితే ఒకటి ఎక్స్ప్లెయిన్ చేద్దామని అనుకుంటుంది. అదేంటో చెప్పేనన్నా. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇంకా విన్నారు కదండి, అలానే అందరూ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అలానే పాప వచ్చేసి 3rd క్లాస్ అయితే చదువుతుందనమాట. ఇంకా మీరే చెప్పాలి, మీరు బర్త్డే రోజు కేక్ కటింగ్ చేపిస్తారా, లేదంటే ఎట్లాంటి చిన్న చిన్న పనిముట్లు అనేది ఇస్తారా అనేది మీరే చెప్పాలన్నమాట.